కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే పెద్దపాడు గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో శాఖ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా గ్రామానికి ఆనుకొని ఒడ్లోని వంక ప్రవహిస్తుందని రియల్ ఎస్టేట్ వారు వంకను పూడ్చివేసి ప్లాట్లు వేయడం వలన వంకలో వెళ్లవలసిన నీళ్లు గ్రామంలోనే ఎస్సీ కాలనీలోకి వస్తున్నాయన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చి నీటి కుంటను తలపిస్తుందని, ఎస్సీ కాలనీలో ఉన్న హాస్టల్లోకి కూడా నీరు చేరుకుని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి ఎన్ గోపీనాథ్, పి నాగరాజు, పి పరశురాముడు, రాము, చిరంజీవి, హుసేన్, సంజీవ, మునిస్వామి, నాగేశ్వరరావు, మహేశ్వరి, సొంకలమ్మ, వరాలు, నాగమ్మ, జయమ తదితరులు పాల్గొన్నారు. అదే కానీ ఇల్లులోకి వస్తున్నాయి, మా ఇండ్లకి వస్తాయి, బాగుతాయి ఇప్పుడు వీళ్ళు పైపు అయితే వేసలేరు. ఇక్కడ ఇంకా ఇతలో 2 ఇండ్లు ఉండవి. ఆ ఇండ్లు ఈ కాలువ నిండి ఇంట్లోకి పీతి నీళ్లు, కాలువ నీళ్లు పైనుంచి మొత్తం ఆ ఇండ్లు మెట్ల వరకు నిండిపోతున్నవి. ఈ సమస్య మాకు తీర్చాలా. సైలెంట్ గా సైడ్ నుంచి పోతుంది. ఇక్కడ వస్తలేవు. అప్పుడైతే లేనప్పుడు ఇటు వరకు వస్తుండే. ఆడ జామ్ అవుతుంది మొత్తము. పైపు ఉన్న కాడికి ఆ పైపు నిండిందంటే ఇంట్లో కొడుతున్నాయి నీళ్లు. మేము ఎన్నాళ్ళని ఇట్లా ఇక్కడ రోడ్డు లేదు, డ్రైనేజీ లేవు. మొత్తం వాన వస్తే బురద బురద వస్తాయి. కాలువలు లేవు. మెయిన్ మామూలు అది కాక ఇది మొత్తం నర్సరీకి కానీ ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఈ రోడ్డు లేనందుకు బురదలో పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కింద పడడము, చేతులు ఇరిగిపోవడం, కాళ్ళు ఇరిగిపోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని పరిగణలోకి తీసుకొని మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము. దీన్ని ఎవరు పట్టించుకోకుంటే ఈ రోజు మేము సిపిఎం నాయకులను కలిసి వాళ్ళని సారోలను తోలుకొని వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సిపిఎం ద్వారా మీకు గవర్నమెంట్ కి తెలియాలని కోరుకుంటున్నాము.